హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు వేద అండ్ మామ్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో మనం వడ్డానం కలెక్షన్స్ చూద్దామండి. ఇవి రెండు గోల్డ్ కాదండి, ఇది గోల్డ్ వడ్డానం, ఇది సిల్వర్ వడ్డానం. నేను తర్వాత మీకు హాల్ మార్క్స్తో సహా క్లియర్గా చూపిస్తాను. ఇది గోల్డ్ వడ్డానం చూడండి. ఇవి పీకాక్స్, ఇక్కడ నక్షి పాలిష్ అనమాట. నక్షి అమ్మవారు, ఎందుకంటే నాకు నక్షి జ్యువెలరీ ఉంది అండ్ ఓల్డ్ జ్యువెలరీ కూడా ఉందండి. బట్ నేను వాంటెడ్గా నక్షి జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేటట్లు ఇట్లా నక్షి అమ్మవారు వేయించుకొని బట్ బెల్ట్ మోడల్కే వెళ్ళానండి. నాకెందుకో ఈ బెల్ట్ మోడలే నచ్చుతుంది. ఫర్ ఎవర్ బెల్ట్ మోడల్ ట్రెండింగ్లోనే ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఏజ్ నుండి ఇప్పటికి కూడా మన ట్రెండ్ కూడా ఈ బెల్ట్ మోడలే తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మోడల్స్ వచ్చినా కూడా బట్ వీటి క్రేజ్ వీటికే ఉంటుంది. నేను ఇలా పర్ల్ డ్రాప్ వచ్చేసి ఇలా తోరణంలా వచ్చే చైన్స్ మోడల్ తీసుకున్నాను. మొత్తం చైన్సే వేయించుకోలేదు, నేను వాంటెడ్గా ఇలాంటి మోడల్ కావాలని అడిగి ఇలా చేయించుకున్నాను. నేను ఇది ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి. చూడండి ఫినిషింగ్ అది ఎంత బాగుంటుందో చూడండి. నాకు ఇది వడ్డానం అనేది ప్రతి అమ్మాయికి ఒక కళ కదండి. నేను అలానే పట్టుబట్టి చేయించుకున్నాను. దీన్ని పర్సనల్ లోన్ తీసుకొని చేయించుకున్నాను 2022లో. అప్పుడు నాకు 4800 ఏమో పడిందండి గ్రాము. 9.5 lakhకి ఈ వడ్డానం వచ్చేసింది. ఇంత మంచి వర్క్తో ఈ వడ్డానం వచ్చేసింది 9.5 lakhకి. చూడండి, ఇది బెల్ట్ 40 లెంత్ ఉన్నట్లుందండి. కొంచెం మనం లావ్ అయినా ఎలా ఉన్నా సరిపోయేలా కావాలి అని తీసుకున్నాను నేను ఈ వడ్డానం. ఇది 916 అండి. నేను 916లోనే తీసుకున్నాను. అతను బెల్ట్ నాన్ కేడియం చేయించుకోండి అమ్మా, బెల్ట్ నాన్ కేడియం చేయించుకుంటే ఇలా ఉంది కదండి, ఇలా కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇలా ఊగుతున్నట్లు కాకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అని అన్నాడు. బట్ నేనైతే కాదు, నాకు 916లోనే కావాలి అని అడిగి 916లో చేయించుకున్నాను. అండ్ ఇవి కూడా ఇక్కడ ఐడియల్స్ చూపించాను కదండి, ఇవి కూడా ఇలా స్క్రూ టైప్ తీసుకున్నాను, రిమూవబుల్ లాగా. అంటే మనం తర్వాత ఏదన్నా వేరే మోడల్ కావాలి అంటే కనుక లైక్ ఇప్పుడు వస్తున్నాయి కదండి స్టోన్స్తో ఆర్ డైమండ్ చోకర్ లాగా అలా వచ్చి ఇక్కడ ఫిక్స్ చేసుకునే లాంటి మోడల్స్ వస్తున్నాయి కదా, అలా ఏదన్నా ఫ్యూచర్లో కావాలి అనుకున్నా, లేదంటే ఈ నెమళ్ళు ఇవి తీసేసి ఓన్లీ అమ్మవారి వరకే ఉంచేలాగా కావాలి అనుకున్నా సరే బాగుంటుందిలే అన్నట్లు నేను ఇలా స్క్రూ మోడల్ తీసుకున్నాను. నాకైతే ఇది మా సైడు 8 grams వచ్చేసి సెవరా అంటారని చెప్పాను కదండి, నాది 24 సెవర్లు పడిందండి. ఇవి ఈ స్టోన్స్, ఈ పూసలు, ఈ ముత్యాలు ఇవి కాకుండా 24 సెవర్లు పడింది నా వడ్డానం. 24 సెవర్లు 9.5 lakh వచ్చింది అప్పుడు నాకు. ఇప్పుడైతే అసలు ఇంకెంత ఉందో మనం చెప్పగలిగింది కాదు. 3 పెరిగినట్లుంది, డబల్ కూడా కాదు, 3 పెరిగినట్లుంది. మొన్న మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్స్ తీసుకుందామని వెళ్ళినప్పుడు షాప్లో అడిగితే అరౌండ్ 36 lakhs అబవ్ పడుతుందండి మీ వడ్డానం ఇప్పుడు అని చెప్పారు. అంత పెరిగిపోయింది కాస్ట్. అండ్ ఇది చూసారా, కింద జల్లెడ ఉంది కదా, ఆ జల్లెడిని ఇలా కుట్టారు, హోల్స్ చేసి కుట్టారు అది ఇది. బట్ నా వడ్డానం చీరకు పట్టుకోవడం, పోగులు లాగడం అలా ఏం లేదండి. నాకైతే బాగానే ఫ్లెక్సిబుల్గా కన్వీనెంట్గానే అనిపిస్తుంది. ఇది గోల్డ్ వడ్డానం అండి. ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది చూడండి. ఎలిఫెంట్స్, అమ్మవారు, పీకాక్స్, డబల్ పీకాక్స్. ఇది నా వడ్డానం అండి, గోల్డ్ వడ్డానం. ఇది కొంచెంసేపు పక్కన పెడదాం. ఇప్పుడు సిల్వర్ వడ్డానం చూద్దాం.
ఇది సిల్వర్ వడ్డానం అండి. ఇది మనం చెప్పే వరకు సిల్వర్ వడ్డానం అని తెలియదు. బట్ నా సజెషన్ ఏంటంటే సిల్వర్ వడ్డానానికి కింద జల్లెడ తీసుకోకండి. ఎందుకంటే ఈ జల్లెడ ఒక్కటే కొంచెం కలర్ పోతుందేమో అన్న ఫీలింగ్ నాకుంది. రిమైనింగ్ ఆల్ ఓకే. ఇది సిల్వర్ వడ్డానం. ఇది నాకు 58,000 ఏమో పడిందండి. 2024లో తీసుకున్నాను నేను. దీనికి కూడా ఎక్కడో ఉందండి హాల్ మార్క్, నేను చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ అయితే మోడల్ చూడండి. హాల్ మార్క్ వేశారు, బట్ అది స్కెచ్తో ఏమైనా వేశారేమో, హాల్ మార్క్ కనపడట్లేదు. చూపిస్తాను నేను. చూడండి, సేమ్ యాస్టీస్ గోల్డ్ లానే ఉంటుంది ఇది లుక్. ఇది కూడా 40 ఇంచెస్ ఉంది. 40 ఇంచెస్ తీసుకున్నాను నేనే. నాకు అప్పుడు 58,000 పడింది ఇది. ఇప్పుడైతే 1 lakh అవుతుందేమో అనుకుంటున్నాను నేను. అప్పుడు 110 అలా ఉందండి గ్రామ్ కాస్ట్. నేను రమాలా కలెక్షన్ అనే సిల్వర్ పేజ్లో తీసుకున్నాను. ఇది ప్రీ బుక్ చేసి చేయించుకున్నాను. ఆవిడ నాకు చేయించుకునేటప్పుడే సజెస్ట్ చేశారు, ఈ జల్లెడ పెట్టించుకోకండి, ఇది కొంచెం కలర్ పోతుంది అనే కంప్లైంట్స్ వస్తున్నాయి అని. బట్ నేను నా గోల్డ్ వడ్డానం లుక్లోనే ఉండాలి అని వాంటెడ్గా ఇది పెట్టించుకున్నాను. తర్వాత నాకు అనిపించింది ఒక 4-5 టైమ్స్ యూస్ చేసిన తర్వాత లైట్గా ఇక్కడ కలర్ షేడ్ అవుతుంది అని. బట్ వాట్ ఎవర్, గోల్డ్ అఫోర్డ్ చేయలేని టైంలో మనకి ఇది చాలా బెస్ట్ ఆప్షనే అనుకోవచ్చు. హాల్ మార్క్ అయితే లేదండి, నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. నేను ఒకసారి తీసుకెళ్ళి వేయించుకుంటాను హాల్ మార్క్. బట్ ఇక్కడ సిల్వర్ అని రాసింది చూడండి. హాల్ మార్క్ ఉంది, నేను చూసినట్లే గుర్తు, బట్ ఇప్పుడు ఏం కనపడట్లేదు. మేబీ అదేమైనా స్కెచ్తో రాస్తే రిమూవ్ అయిందో ఏమో, నాకైతే గుర్తులేదు. ఇదిగోండి 92.5 అని ఇక్కడ రాస్తుంది చూడండి. కనిపిస్తుందా? 92.5. ఇది సిల్వర్ వడ్డానం అన్నమాట. దీనికోసమే ఇంతసేపు వెతికాను. నాకు కంగారు వచ్చేసింది, ఏంటి హాల్ మార్క్ లేదా అని. బట్ నాకైతే ఎక్స్చేంజ్ చేసే ఉద్దేశాలు ఏం లేవు. ఎక్స్చేంజ్ చేస్తే హాఫ్ రేట్కి తీసుకుంటాము అన్నారు. హాఫ్ రేట్కి ఇప్పుడు నేనైతే అడగలేదు ఎంత తీసుకుంటారో, ఎంత వస్తాయో కూడా. బట్ చేంజ్ చేయనండి, ఎందుకంటే పాప ఉంది కదా నాకు. ఇప్పుడు రేట్కి మనం ఇంకో వడ్డానము కొనలేము, గోల్డ్లో అయినా సిల్వర్లో అయినా. సో కొంచెం పెద్ద అయ్యాక తనకి నాకు ఉంటాయి అన్నట్లు అనుకుంటున్నాను నేను. ఎలా ఉందండి? ఇదైతే వెయిట్ నాకు గుర్తులేదండి. బిల్ కూడా మిస్ అయింది నా దగ్గర. నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఇంతవరకు నాకు మళ్ళీ బిల్ సెండ్ చేయలేదు. ఒకసారి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి బిల్ తీసుకుంటాను. కాస్ట్ అయితే చెప్పాను కదండి, 58,000 ఏమో పడింది. నేను ఫస్ట్ 15K అడ్వాన్స్ పే చేసి ఆర్డర్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ నాకు డెలివరీ ఇచ్చేటప్పుడు రిమైనింగ్ పే చేయించుకొని డెలివరీ ఇచ్చారు. ఇది కలెక్షన్. ఇదండి మొత్తానికి నా గోల్డ్ అండ్ సిల్వర్ వడ్డానాలు అనాలో వాటి కలెక్షన్ ఇది. ఏది బాగుంది రెండిట్లో? ఏ మోడల్ బాగుంది? బెల్ట్ అయితే రెండు సేమ్ అండి, కొంచెం కూడా డిఫరెన్స్ లేదు. రెండు సేమ్ డిజైన్.
చూడండి సేమ్ డిజైన్ 2 బెల్ట్. ఈ ఫ్రంట్ కూడా అది సిల్వర్ కాబట్టి ఎక్కువ స్టోన్స్ వచ్చాయి. ఇది నేను ఎక్కువ గోల్డ్ పెట్టించుకున్నాను, గోల్డ్లో చేయించుకున్నాను. అస్సలు స్టోన్స్ లేకుండా కూడా లుక్ రాదన్నారు అతను. సో అందుకని లైట్గా స్టోన్స్ వేయించుకున్నాను గోల్డ్ దానికి. ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వడ్డానం గురించి డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి. నాకున్న నాలెడ్జ్ నేను ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను మీ డౌట్స్ని బేస్ చేసుకొని. ఓకే అండి, మీకు ఇంకా ఇలాంటి గోల్డ్ కలెక్షన్ రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నేను ఇంకా ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.